అందరికీ నమస్కారం. కూరలకి మంచి రంగు, రుచి రావాలంటే కారం పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను ఇంట్లో చేసుకునే కారానికి ఏ మిర్చి వాడతానో, ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను కారం తయారు చేయడం కోసం వాడే 3 రకాల మిర్చీల్లో మొదటిది గుంటూరు చిల్లీ అన్నమాట. ఈ గుంటూరు మిర్చిలో కారం తక్కువ ఉండే వెరైటీ తీసుకుంటున్నాను. మార్కెట్లో మిర్చీలు కొనేటప్పుడు ఇలా మంచి రంగులో ఉండి ఫస్ట్ క్వాలిటీలో ఉండేవి తీసుకోవాలి. అయితే ఇలా కొంచెం లావుగా ఉండే ఈ గుంటూరు మిర్చికి మరీ ఎక్కువ కారం ఉండదు కాబట్టి కూరల్లో సరిపడినంత కారం ఉండడం కోసం వీటితో పాటు వరంగల్ తేజ మిర్చి కూడా తీసుకుంటున్నాను. ఈ తేజ మిర్చి సన్నగా పొడవుగా ఉండి చాలా కారంగా ఉండడంతో పాటు మంచి ఎరుపు రంగులో ఉంటాయి. తర్వాత కూరలకి మంచి కలర్ రావడం కోసం ఇక్కడ కాశ్మీరీ మిర్చీలు కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా మంచి క్వాలిటీలో ఉండేవి తీసుకున్నట్లయితే కారం మంచి రంగులో ఉండడంతో పాటు ఎక్కువ రోజుల నిల్వ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కొలతలు ఎలా తీసుకున్నానంటే 3 కేజీలు గుంటూరు చిల్లీ తీసుకున్నట్లయితే 1 కేజీ తేజ మిర్చి తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కిలో కాశ్మీరీ మిర్చి తీసుకుంటున్నాను. అయితే ఈ మూడిట్లో తేజ మిర్చికి చాలా ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కూరల్లో కారం ఎక్కువగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు తేజ మిర్చిని స్కిప్ చేసేయచ్చు. మనం తీసుకున్న మిరపకాయల్లో ఎన్నో కొన్ని తాలువి చచ్చువి ఉంటాయి కాబట్టి వీటినన్నిటినీ ఏరి తీసేయాలి. ఇవి ఉన్నట్లయితే కారం త్వరగా చెడిపోవడంతో పాటు టేస్ట్ కూడా బాగుండదు. తర్వాత ఈ మిర్చీల మీద ఉండే దుమ్ము లాంటివి పోవడం కోసం ప్రతి మిరపకాయని తీసుకొని పొడిబట్టతో తుడిచి క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా కారం తయారు చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు ఈ కారం తయారు చేసే ప్రోగ్రాం పెట్టుకోకుండా వాళ్ళు లేని టైం చూసుకొని ఈ కారాన్ని తయారు చేసుకుంటే మంచిది. అలాగే కారం తయారు చేసినంతసేపు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వేసుకుని ఉంచుకోవాలి. కారం తయారు చేసుకున్నంతసేపు ముక్కుకి మాస్క్ లాంటివి పెట్టుకున్నట్లయితే తుమ్ములు లాంటివి రాకుండా ఉంటాయి. ఇంట్లో కారం తయారు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే గింజలతో పాటు ఆడించుకోవాలా, గింజలు తీసేసి ఆడించుకోవాలా అని. అయితే కొందరు ఏమనుకుంటారంటే గింజల్లోనే కారం అంతా ఉంటుంది, దానివల్లే టేస్ట్ వస్తుంది అనుకుంటారు. కానీ అయితే మనం తాలింపులో ఎండుమిర్చి వేసుకున్నప్పుడు మిరపకాయలతో పాటు గింజలు కూడా వేగినప్పుడు ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ గింజలు తీయకుండా కారాన్ని ఆడించినట్లయితే కారానికి మంచి రంగు రాకుండా లైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అయితే చాలామంది స్పైసీనెస్ అంతా గింజల్లోనే ఉంటుందనుకుంటారు. కానీ మిరపకాయ లోపల గింజల్ని పట్టి ఉంచే తెల్లటి పొరలో ఇంకా మిర్చి అంతట్లో కూడా కారం ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఆడించుకునే పద్ధతి అయితే చూపిస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి గింజల్ని కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. గింజలు వేసుకోవడం వేసుకోకపోవడం పక్కన పెట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో పైన ఉండే తొడిమల్ని మాత్రం తీసేయాలి. అలాగే రంగు మారిపోయిన మిరపకాయలు చచ్చువి తాలువి ఏమైనా ఉంటే తీసేయాలి. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చెత్తంతా ఇంతైతే వచ్చింది. ఇక్కడ నేను అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇలా చక్కగా రెడీ చేసుకున్న వీటిని మంచి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించుకోవచ్చు. అయితే ఎండలో పెట్టుకోగలిగే అవకాశం లేని వాళ్ళ కోసం కూడా ఉపయోగపడేలా ఇక్కడ నేను కడాయిలో వేయించి చూపిస్తున్నాను. స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి కొద్ది కొద్దిగా ఈ మిర్చీలు వేసి వేయించుకోవాలి. అయితే మరీ రంగు మారిపోయే వరకు కాకుండా తీవ్రమైన ఎండలో పెట్టినప్పుడు ఎలా అయితే గలగలా ఎండుతాయో అదే విధంగా వేయించుకోవాలి. ఇలా రంగు మారిపోకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి. అయితే ఇవి కడాయిలో నుంచి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ కొద్దిగా చల్లారేసరికి క్రిస్పీగా తయారవుతాయి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా వేయించుకోవాలి. అయితే ఇలా వేయించుకునేటప్పుడు తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకున్నట్లయితే ఇల్లంతా కారం ఘాటు పట్టేయకుండా ఉంటుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారడం కోసం వెడల్పుగా ఉండే ప్లేట్లోనూ ఇంకా గిన్నెలో కానీ ఆరబెట్టుకోవాలి. మనం కూరకారం చేస్తున్నాం కాబట్టి కారానికి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడం కోసం 50 గ్రాముల వరకు మెంతులు తీసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దాదాపు 75% వరకు వేగిన తర్వాత ఇందులో 100 గ్రాముల వరకు జీలకర్ర, 1/2 కిలో ధనియాలు, 50 గ్రాముల లావుగా ఉండే ఆవాలు వేసుకొని గుమగుమలాడుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఏమాత్రం మాడినా గానీ కారం కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే అందరికీ ఇలా మిక్సీలో చేయడం కష్టం కాబట్టి
రోకళ్లతో కారాన్ని ఆడే మిల్లు ఉన్నట్లయితే అక్కడ మిల్లు పట్టించుకోవచ్చు. మిక్సీ జార్లో వీలైనంత వరకు ఎక్కువగా పట్టేలా పప్పుగుత్తితో కొంచెం లోపలికి నొక్కి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే మూత తీసినట్లయితే కారం ఘాటు బయటికి ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి తీసిన తర్వాత మూత వెంటనే తీయకుండా 1 నిమిషం పాటు అలాగే సెట్ అయిన తర్వాత అప్పుడు మూత తీసి జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు కూడా నేరుగా ప్లేట్లో జల్లించేయకుండా న్యూస్ పేపర్ వేసుకొని దాని మీద జల్లించుకున్నట్లయితే దీంట్లో ఉండే వేడికి కారానికి ఆవిరి పట్టకుండా ఉంటుంది. ఇలా జల్లించిన తర్వాత మెత్తగా ఉండే కారం అంతా కిందకి దిగిపోయి పైన పలుకులుగా ఉండే వాటిని నెక్స్ట్ రౌండ్లో గ్రైండ్ చేసే మిరపకాయలతో పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అయితే చాలామంది కారం ఆడించేటప్పుడు ఉప్పు కూడా కలిపి ఆడిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ నేను ఉప్పు మాత్రం వేయట్లేదు. అయితే కారం పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పట్టే విధంగా చిన్న సైజు ప్యాకెట్స్లా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 సంవత్సరాలైనా కానీ కారం రంగు కానీ రుచి కానీ మారిపోకుండా ఉంటుంది. ఒకవేళ బయట నిల్వ చేసుకునేలా ఉన్నట్లయితే స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఆవకాయ పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడం కోసం వాడే పింగాణీ జాడీల్లో స్టోర్ చేసుకోవాలి. కారం జల్లించిన తర్వాత కలపడానికి అనుకూలంగా ఉండే ఇలాంటి వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతాదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మార్కెట్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల నేను వేరే వాళ్ళతో తెప్పించానమాట. లేదంటే ఇంకా మంచి క్వాలిటీ ఉండే మిర్చీలు అయితే తీసుకొచ్చేదాన్ని. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర కూడా జల్లించుకొని దీన్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత దాదాపు 200 గ్రాముల వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని తొక్కలు ఒలిచి ఇలా కడాయిలో వేసుకొని చితగొట్టుకోవాలి. అయితే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే మంచిది. ఇప్పుడు ఇలా చక్కగా దంచుకున్న వీటిని కారంలో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొందరు కారానికి మంచి రంగు రావడానికి ఇంకా నిల్వ ఉండడం కోసం ఆముదం లాంటివి కలుపుతూ ఉంటారు. అయితే నేను అలాంటివేమీ కలపట్లేదు. అలాగే కారంతో పాటు పసుపు కొమ్ములు కూడా కలిపి ఆడిస్తూ ఉంటారు. పసుపు ఎలాగో సపరేట్గా వేసుకుంటాం కాబట్టి దీనిలో వేయట్లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మనకి కావలసినట్టుగా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. అయితే ఎప్పటికప్పుడు మనకి కావలసినంత మాత్రమే బయట పెట్టుకోవాలి. నేను చాలా రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్గా నాకు నచ్చిన పద్ధతి అయితే ఇదనమాట. మీరు తినే కారాన్ని బట్టి తేజ మిర్చీలు తగ్గించుకోవడం కానీ అలాగే ఇంగ్రీడియంట్స్లో ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కారం తయారు చేయడానికి ఇంటింటికి ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. ఇక్కడ నేను తయారు చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.